ఆరాధనకు అందరూ వచ్చారండి. అందరూ ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? తమకున్న దాంట్లో నుంచి తీసి అందరూ కనబడేటట్టుగా వేసి ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. నేను 10,000 వేసిన, నేను 20,000 వేసిన, నేను ఇదిగో 1,00,000 వేసిన, నేను అదే అంత వేసిన, ఇంత వేసిన, అందరూ చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ ఒక బీద విధవరాలు ఉంది. ఆమెకి ఏ దిక్కు? గట్టిగా చెప్పండి, ఏ దిక్కు? అందరు గట్టిగా చెప్పండి, ఏ దిక్కు లేదు. బీద విధవరాలని బైబిల్లోనే రాసిందంటే కటిక పేదరికం అనుభవిస్తున్నాను. చూడండి, ఆమె తనకు ఉన్న ఆ 2 కాసులు తీసుకొని వచ్చి ఎవ్వరు చూడకుండా ఆ కానుక బాక్స్లో వేసేస్తాం. మనం ఏం చేస్తాం? చినిగిపోయిన 10 రూపాయల నోట్లు, ఇంకా చెల్లనివి, నలిగినవి కదా, అసలు ఇంకా అవి పోనేవో, ఇప్పటికట్టే ఉన్నాయి కొన్ని. అసలు దేవుని బిడ్డలారా, నేను కేవలం ఒక కానుక గురించి మాట్లాడట్లేదు, అది పక్కన పెడదాం. మరి మన హృదయం సంగతి ఏంటి చెప్పండి? నీ హృదయం సంగతి ఏంటి? మందిరంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, లేక మనము మనుషుల ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నాం, దేవుని ఎదుట కూడా అలాగే ప్రవర్తించు వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే నువ్వు ఉండగలగాలి. దానిని యథార్థత అంటారు. ప్రైజ్ ది లార్డ్.